రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. జయ 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 దర్శన శ్రీమతే శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః. దేశికవాణి ఒక ఉపన్యాసంలో నాల్పక్కం డాక్టర్ ఉభయ వేదాంత విద్వాంసులు వాసుదేవాచార్య స్వామి యొక్క తమిళ ఉపన్యాసం యొక్క తెలుగు అనువాదము 25వ ఉపన్యాసము. ఈరోజు విషయం అంతర్యామి పెరుమాళ్ళ గురించి మనం కొద్దిగా ఆలకిస్తాం. మన హృదయంలో ఆశ్చర్యంగా అంతర్యామి ఉన్నాడు, అందరికీ తెలిసిన విషయమే. దేవాలయంలో ఉన్నట్టు రామకృష్ణ దేవతారంలానే ఆ పెరుమాళ్ళు ఒక చక్కని ఒక అవతారం ఎత్తాడు, అది అంతర్యామి. చిన్న రూపంగా ఉంటాడు. అంతః అంటే లోపల కూర్చొని, యామి అంటే నియమనం చేసేవారు. అంటే మనం ఏ పని చేసినా దాన్ని చేయించేవాడు అంతర్యామి. మనం భుజించేది, నడిచేది, పని చేసేది, నిద్రపోవడం అన్నీ కూడా ఆ అంతర్యామి పెరుమాళ్ళు మనను చేయిస్తున్నాడు. సరే, వారికి పని ఏమిటి? ఎందుకు కూర్చున్నారు అక్కడ మన హృదయంలో? అంటే మనం ధ్యానం చేస్తే దానికి విషయంగా రావడానికి మనం అనుగ్రహించడం కొరకు కూర్చున్నారు. అంటే లోన కూర్చొని మన ధ్యానాన్ని సఫలంగా చేసి దానికి ఫలముగా తన ఒక దర్శనాన్ని మనకు అందిస్తాడు. అందుకే కూర్చున్నాడట. నమ్మాళ్వార్ షడకోపసరి ఆ ఒక అంతర్యామి పెరుమాన్ని చక్కగా సేవించి అనుగ్రహిస్తున్నారు. మంగళాశాసనం ఇలా చేశారు. కణ్గల్ శివంద్ పెరియవాయి వాయుం శివంద్ కనిందు అని వేదాంత దేశీయులు కూడా అలాగే జాతం కరీస కథమాధరణాస్పదం తే అంతఃకళేబరమిదం సుశిరం సుసూక్ష్మం అని వరదరాజ 21వ శ్లోకంలో అంతర్యామి పెరుమాళ్ గురించి మంగళాశాసనం. కావున మన ఏ పని చేసినా, మనం ధ్యానం లేదా ఏ పని చేసినా కూడా దాన్ని చక్కగా చేయడానికే మనకి దిద్ది ఆ పనిని చక్కగా చేయించడానికే అంతర్యామికి కూర్చున్నాడు పెరుమాళ్. ఇలా మనం ఏం చేయాలి? వారికి దేశికులు అంటున్నారు మూడు విషయాలు మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిది, అంతర్యామికి నిత్యం నైవేద్యం చేయాలి. అవునండి, సాలగ్రామ తిరువాదనం చేస్తున్నాం కదా నిత్యం, మరి వీరు కూడా చేయాలా మరి ఇంకోసారి అంటే చేయాలి. మనం ప్రతిరోజు కూడా మనం భుజించడానికి కూర్చొని నేలలో కూర్చొని నేలపైన అక్కడ పత్రావళి వాళ్ళు సాధించిన తర్వాత అన్నం తర్వాత అన్నశుద్ధి అంటే నెయ్యి, అప్పుడు ఆ ఒక భగవంతుని ధ్యానిస్తూ కొద్దిగా తీర్థం తీసుకొని ఆ అన్నాన్ని ప్రోక్షించి అంతర్యామికి నైవేద్యం చేయాలి. అష్టాక్షరంతోనో ఏదో గోవిందాను ముద్ర చూపించి నైవేద్యం చేయాలని శాస్త్రం. తర్వాత పరిశేషణం, తర్వాత ప్రాణాహుతి, అవన్నీ కూడా తర్వాత భుజించడం. అయితే ఆకులో అరటి ఆకో ఇస్తరాకో దాంట్లో అన్నం వేసిన తర్వాత అన్నశుద్ధి అంటే నెయ్యి వేసిన తర్వాత అంతర్యామి పెరుమాళ్లకు నైవేద్యం చేయాలి అంటుంది శాస్త్రం. ప్రోక్షించిన తర్వాత దీనికి అంతర్యామి నైవేద్యం అని పేరు, నివేదనం. ఇది ఉపనయన ఆయన తర్వాత చేయాలి. ఈ వైదికమైన విషయం కూడా. ఇది ఇంట్లో ఎంతోమంది ఉండొచ్చు, అంటే ఒక తండ్రికి 10 కొడుకులు ఉండొచ్చు, కానీ తండ్రి తిరువాదనం చేసి నైవేద్యం చేస్తే చాలు ఆ సాలగ్రామానికి. కానీ ఇక్కడ అంతర్యామి నివేదనం అది అందరూ కూడా విడివిడిగా చేయాలి. అందుకే వైష్ణవ పరిభాషలో భోంచేశారా అన్నము, భుజించారా అన్నము ఏమంటాం మనం? అంతర్యామి నివేదనం అయిందా అంటారు. రెండవ విషయం, మన రాత్రి నిద్రపోయే సమయంలో యోగం అని ఒకటి చేయాలి. శాస్త్రం అంటుంది. అంటే ఏదో కొద్ది క్షణమైనా అంతర్యామి పెరుమాళ్ని ధ్యానించాలి. యోగం అంటేనే జీవాత్మ మరి పరమాత్మను చేర్చుట, ఐక్యంగా చేయుట. ఐక్యం అంటే అద్వైతం కాదు, ఇక్కడ ఈ జీవుడిని పరమాత్మ పాదంలో పెట్టడం అని అర్థం. నిద్రపోయే సమయంలో పెరుమాళ్ జీవాత్మను అంటే మనను కౌగలించుకొని మనకు చక్కగా ఒక ఆశ్వాసాన్ని ఇచ్చి ఒక విరామాన్ని ఇస్తున్నాడు. రెస్ట్ తీసుకొని అయినా చాలా అలసిపోయాం, ఎన్నో ఇంద్రియాలతో కలిసి ఆ పంచేంద్రియాలతో ఎన్నో పనులు చేశావు ఈ ఒక రోజు మొత్తం. కావున రాత్రి అయినా కొద్దిగా నిద్రపో అని ఆ ఇంద్రియాల్ని
అన్ని పంచేంద్రియాలని మన జీవాత్మ నుంచి విడిగా చేసి తన దగ్గర పెట్టుకుంటున్నాడు. ఒక తల్లి పరిగెత్తుకుని ఉండే ఒక బాలకుడిని, పసిబిడ్డను రాత్రి ఎలాగైనా వాడిని నిద్రపోయేటట్టు పాట పాడి కౌగలించుకొని తాను కూడా పక్కనే కూర్చొని ఎలా పడుకొని ఎలా ఆ పాపని రక్షిస్తుందో అలాగే పెరుమాళ్ళు కూడా మనని యోగంలో మనల్ని కౌగలించుకొని మనకు ఆ ఒక అనుగ్రహాన్ని చేస్తున్నాడు. కావున రాత్రి సమయంలో నిద్రపోయే సమయంలో భగవంతుని ధ్యానించాలి. మన ఒక ఆరాధ్యమూర్తిని కూడా ధ్యానించాలి. దాన్ని యోగం అంటారు. భగవంతుడు మనల్ని ఆశ్వాసనంగా ఉన్నాడు కాబట్టి, మనకు అడ్డుగా ఉన్నాడు కాబట్టి మంచి నిద్ర, మంచి బ్లడ్ సర్క్యులేషన్, అంతెందుకు శ్వాస వదలడం, శ్వాస పీల్చడం, ఆ ఒక వాయువుని, ఇవన్నీ కూడా చక్కగా జరుగుతుంది. తెల్లవారు మంచిగా ఒక మంచి ఎనర్జీ, మంచి శక్తి మనకు దొరుకుతుంది కదండి. ఇవన్నీ కూడా అంతర్యామి వల్లనే. మూడో విషయం, ఆ అంతర్యామి పెరుమాళ్ళని మనం చక్కగా ఒకసారి అర్థం చేసుకోవాలి, వారు ఎవరు అని. వారిని సేవిస్తేనే చాలు. దేశికులు అంటున్నారు, ఒక ప్రమాణాన్ని చూపిస్తున్నారు. యమో వై వస్వతో రాజా యస్తవైష హృది స్థితః తేన చేద వివాదస్తే మా గగాం మా కురున్ ఘమః. నీలోన ఉండే అంతర్యామి పెరుమాళ్, ఆ పెరుమాళ్ళని ఒకసారి నువ్వు అర్థం చేసుకుంటే, నీకు బోధపడితే ఆరెవరో అని, ఏ క్షేత్రాన్ని వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ గుడికి వెళ్ళాల్సిన అవసరం, ఆనందంగా ఉండొచ్చు ఇక్కడేనే. ఎక్కడున్నావో అక్కడే కూర్చొని వారితోనే ఆడుతూ పాడుతూ కౌగలిస్తూ వారితో నిద్రపోతూ ఆనందంగా ఉండొచ్చు. కానీ ఒక సందేహం రావచ్చు, మనం ముందే సాలగ్రామ పెరుమాళ్ళకి నైవేద్యం చేస్తున్నాం కదా, అదే ప్రసాదాన్ని ఇంకోసారి అంతర్యామికి నైవేద్యం చేయొచ్చునా అంటే, దానికి కూడా వేదాంత దేశికులు చక్కగా దానికి ఒక మంచి ఉత్తరాన్ని సాధిస్తున్నారు శాస్త్రోక్తంగా. మొట్టమొదటి తిరువారాధనలో నైవేద్యం చేసే సమయంలో కొద్దిగా రసమాన విషయాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు. తర్వాత అంతర్యామిగా ఆ పెరుమాళ్ ఇంకో కొద్దిగా రసమాన విషయాన్ని స్వామి స్వీకరిస్తాడు. అయితే దేన్ని బాకీ పెట్టాలి, ఎంత పెట్టాలి అనేది పెరుమాళ్ళకు బాగా తెలుసు. అందుకే వేదాంతి అంటున్నారు, కపిత్తస్య పరం చైవయత కుంజర భక్షితం అస్య సారంజ గృహ్ణీయాత్. ఏనుగు ఉన్నది కదండి, ఏనుగు కపిత్త ఫలం, అదే వెలిగి పండు అంటారు కదా, వుడ్ యాపిల్. దాన్ని ఇస్తే అది లోపల ఉండే ఒక రసాన్ని తినేస్తుంది, కానీ బయట మాత్రం అదేదో బాల్లా ఉంటుంది. అలాగే పైన ఉండే ఆ ఒక చర్మం, ఆ స్కిన్ అదేదో కార్కు బాల్లా ఉంటుంది, అది మాత్రం ఉంటుంది. లోపల ఉండే విషయాన్ని అది గ్రహిస్తుందట. ఒక ఏనుగుకే శక్తి ఉన్నప్పుడు పెరుమాళ్లకు ఉండదా? తనకు కావాల్సిన రసమైన విషయములను స్వీకరించుకొని అంతర్యామికి ఎంత కావాలో అంత పెట్టేసి జీవాత్మకు కావాల్సిన ఒక రసమైన విషయాన్ని కూడా పెడతారు, మన కోసం వదిలిపెడతారట. అన్నీ వాడు చూసుకుంటాడు. శాస్త్రంలో చెప్పిన విషయాన్ని మనం ఒక నమ్మకంతో చేస్తే చాలు, కొద్దిగా నమ్మకం ఉన్నా చాలు. మనం వివాదం చేయాల్సిన అవసరం లేదు, తర్కం చేయాల్సిన అవసరమే లేదు. ఆగమంలో ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయి. ప్రమాణంతో సూక్ష్మమైన విషయాన్ని తాను గ్రహించి మనకు రుచితో సహా స్థూలమైన విషయాన్ని కూడా మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకే మనం ఏమంటుంటాం, అరే ఇంట్లో చేసే చక్కెర పొంగల్ కన్నా పక్కన ఉండే గుడిలో చక్కెర ఎంత బాగుందయ్యా, ఎంతైనా పెరుమాళ్ కోయిల్ ప్రసాదమే అంటారు కదా. ఏం విషయం అక్కడ? ఆ రుచి, స్పెషల్ రుచి, దాన్ని భగవంతుడు ఇస్తున్నాడు సూక్ష్మంగా. కావున అంతర్యామి పెరుమాళ్ళని మనం ఎవరో తెలుసుకొని వాడితోనే జీవితాన్ని గడించాలి మనం. అప్పుడు అన్ని సుఖమే. పెరియాడు వారు ఏమంటున్నారు, మార్వం ఎన్బదోర్ కోయిలమైతే మాధవన్ ఎన్బదోర్ దైవం నాటి ఆర్వం ఎన్బదోర్ పోవిడవల్లార్కే అంటున్నారు. ఈ ఒక హృదయమే మనకు దేవాలయం, అంతర్యామే పెరుమాళ్. భక్తి, ఆశ, ప్రేమ అదే పుష్పం అని జీవితాన్ని మనం గడిపితే అన్ని అనుష్ఠానము వేదోక్తంగా వస్తుంది. అనాచారం లేకుండా, ఆచారంతో పాపం లేకుండా కైంకర్యం మనం చేస్తాం. అంతర్యామి సఖా రూపంగా ఉండి మనని రక్షిస్తున్నాడు అని వేదం అంటుంది. ఆ పెరుమాళ్ళని మనం
మర్చిపోకుండా ఉంటేనే చాలు. అదే ఒక పెద్ద విషయం అంటున్నారు వేదాంత దేశికులు. అదే ఒక ఉపకారం. లోపల ఒకడు కూర్చున్నాడు అని తెలుసుకుంటే చాలు అని వేదాంత దేశిక మనకు అనుగ్రహిస్తున్నారు. శ్రీమతే శ్రీనికమాంత మహాదేశికాయ నమః. జయ జయ శ్రీదర్శన. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.